ఒక్కోసారి అంతే, ఓ సినిమా ఒకరికి తెలియకుండానే ఇంకొకరి చేతుల్లోకి వెళ్తుందంతే. చూస్తుండగానే సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఇదింతే. ఇక సలార్ సినిమా విషయంగా కూడా జరిగింది ఇదే. ప్రభాస్ కంటే ముందు సలార్ సినిమా అవకాశం మిస్ అయిపోయింది హీరో సూర్యకే, అది కూడా ఈ క్రేజీ హీరోకు తెలియకుండానే. ఎస్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ చేసిన హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సలార్. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఎట్ ప్రెజెంట్ దిమ్మ తిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటుంది. ప్రభాస్ ఈజ్ బ్యాక్ అనే స్లోగన్స్ తో డార్లింగ్ ఫ్యాన్స్ ను కాలర్ ఎగరేసేలా చేస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోగా మొదట సూర్యను అనుకున్నారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సూర్యను మైండ్ లో పెట్టుకునే సలార్ స్టోరీని డెవలప్ చేశారట. అయితే ఈ స్టోరీని తన అసిస్టెంట్ డైరెక్టర్లకు చెబుతున్న క్రమంలోనే ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ సినిమా సూర్య కంటే ప్రభాస్ కు సెట్ అవుతుందని, మార్కెట్ పరంగా కూడా ప్రభాసే వర్కౌట్ అవుతారని చెప్పారట. దీంతో ఆలోచనలో పడిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను ఆరా తీయడం, తన డేట్స్ ఖాళీగా ఉండడంతో సినిమా మొదలెట్టడం చకచకా జరిగిపోయాయట. అయితే సలార్ సూపర్ డూపర్ హిట్ అయిన వేళ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూర్య ఫ్యాన్స్ ను కాస్త డీలా పడేలా చేస్తోంది. తమ హీరో సలార్ సినిమా చేస్తుంటే ఇంకా బాగుండేదనే కామెంట్ నెట్టింట కనిపిస్తోంది.